అనకూడదు. ఇదే అగ్రహారంలో అందరూ నీకు కౌశల్య మామికి చెప్పారు. నేను నమ్మానా? నువ్వు కౌశల్య మామి అది చేశారని నేను అడిగానా? వేదా నువ్వెందుకమ్మా టెన్షన్ అవుతున్నావు? ఈ విషయం మొత్తం అగ్రహారానికి స్ప్రెడ్ అయిందో లేదో అందుకే ఎవడో ఒకటి నీ గురించి తప్పుగా మాట్లాడి మామయ్య మనసు మార్చాడు. నా లైఫ్ ని స్పాయిల్ చేయడానికే ఎవరో ఏదో చేస్తున్నారు. కానీ అది ఎవరని తెలియడం లేదే. అది ఎవరై ఉంటుంది? ఎవరై ఉంటుంది పార్తో? ఎవరు 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 ఎవరు? నేను చెప్పింది మావయ్య దగ్గర అలాగే చెప్పు. ఎవరు? పార్థు ఏం చెప్పింది? లేదు అని పొగరుగా చెప్పి ఇంట్లోంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. లేదని చెప్పిందా? వినిపించింది, కానీ నువ్వు చెబితే నమ్ముతాను. మీ తలరాత. మీ అమ్మాయిని మీరే నమ్మాలి కదా మరి. నేను దాన్ని బాగానే పెంచాను రా. మీరేమీ బాగా పెంచలేదు మావయ్య. పెంచుంటే ఇలా అంతా జరుగుండేదా? అది అలా చేసిందని తెలిసిందో దాన్ని చంపేస్తాను పార్థు. అదెందుకు మావయ్య చావాలి? అవును, తనెందుకు చావాలి? ఇలాంటి పిల్లను కన్నందుకు నేను కదా చావాలి. నువ్వే చావనంటున్నావు మావయ్య. నేను చచ్చినా కూడా నువ్వు కాపాడకూడదు పార్థు. తెలుసు మామయ్య. స్టూల్ నెట్టేరా. మందు తీసుకొని తీసేస్తా మావయ్య. పార్థు మందు కడుతున్నాడు పార్థు. కాలు తగులుతుంది మావయ్య. రే నెట్టకురా మావయ్య. పార్థు పార్థు. నితిన్, నేను ఎప్పుడు వచ్చే చోటుకొచ్చాను. నువ్వు రోజులాగా లేట్ చేయకుండా త్వరగా రా. హే, నేనమ్మాయినా నువ్వు అమ్మాయివారా? మూడు హత్యలు జెరాక్స్ లాగే ఉన్నాయి సార్. రే, ఎక్కడైనా ఓ శవం ఇలా నుంచోవడం నువ్వు చూసావట్రా? ఐ థింక్ హీఈస్ ఏ స్టాచ్యూ కిల్లర్. బాత్రూమ్కి వెళ్దామని లోపలికి వెళ్ళగానే గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. ఈ కిల్లర్ ప్యాటర్న్ చంపేసి స్టాచ్యూ చేసి బాడీ వదిలి వెళ్ళడమే సార్. మనం వెతికే వ్యక్తి కాసు కోసమో కామం కోసమో హత్య చేసే వ్యక్తి కాదు. సో వాడి ఇంజెక్షన్ లో శిల చేసే కెమికల్ ని ఎక్కువగా కలిపి చేశాడు. అదేంటో టెస్ట్ కు వెళ్ళింది. ఈ అమ్మాయి మొబైల్ చెక్ చేశారా? సార్, అమ్మాయి బాడీ మొత్తం శిలగా మారినందువల్ల ఫింగర్ ప్రింట్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఒకవైపు అమ్మాయిల్ని చంపుతున్నాడు, ఇంకోవైపు సగం మంది అమ్మాయిలు మిస్సింగ్ అని కంప్లైంట్. అంటే ఇద్దరు సైకోపాతులా? వాళ్ళిద్దరేమైనా ట్విన్స్ ఏంటి? వాళ్ళ అమ్మాయిల బాధితులై ఉంటారు. డిస్టర్బ్ అయి ఉంటుంది. క్యాప్షన్ స్ప్రే బ్లైండ్నెస్ ని తెప్పించగలదు. తమ్ముడు, నిన్న రాత్రి పక్కన ఎవరినైనా వ్యత్యాసంగా లేకపోతే సందేహపడేట్టు ఏదైనా చూసావా? సందేహం కలిగేలా ఒకే ఒక వ్యాన్ లక్కీలీ కెమెరాలో క్యాప్చర్ అయింది సార్. వ్యానా? ఆ తినుపు బండిలో ఉంది సార్, కానీ డ్రైవరు ఎలుగుబంటి తల్లాంటిది ఏదో తగిలించుకున్నాడు సార్. ఆడాళ్ళు మన కళ్ళని అన్ని క్రైమ్ సీన్ లోనూ ఉంది సార్. ఈ ముగ్గురు అమ్మాయిల పాస్ట్ లైఫ్ విచారిస్తే ఒక్కొక్కటి 4-5 ప్రేమించి బ్రేకప్ చేశారు సార్. ఈ యాప్ మూలంగా కంప్లైంట్ చేసిన కుర్రాళ్లే బాధితులు. ఎవరి గురించి కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయిలే వరుసగా హత్య చేయబడ్డారు. కనీసం నువ్వు ఒక యాప్ ను కూడా కనిపెట్టలేకపోయావు. వాడొక బగీరా అనే యాప్ ను ప్రారంభించి హత్యల మీద హత్యలు చేస్తున్నాడయ్యా. సార్ ఉంది సార్, టెడ్డీ బేర్ సార్. సో వి హావ్ గాట్ ఎ టెడ్డీ బేర్ ఫర్ టెడ్డీ బేర్? అవును సార్, నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు టెడ్డీ బేర్ ఉంది సార్. బయటకు వచ్చి చూసినప్పుడు ఆ టెడ్డీ బేర్ లేదు సార్. ఫస్ట్ మర్డర్ లో సెల్ఫీ పిక్చర్, సెకండ్ మర్డర్ లో టెడ్డీ బేర్ ఫాలో, థర్డ్ మర్డర్ లో కూడా టెడ్డీ బేర్ ఉంది.
సో ఈ 3 హత్యలకు కారణం టెడ్డీ బేరా. టెడీ బేర్ హత్య చేస్తుందా? టెడీ బేర్ ఎలా సార్ హత్య చేస్తుంది? టెడీ బేర్ జస్ట్ కిల్లర్ టూల్. చంపింది టెడ్డీ బేరే, కానీ ఆపరేట్ చేసింది భగీరా. ఈ యాప్ యూజ్ చేస్తున్నావా నువ్వు? అవునరా, నిన్నే యూజ్ చేయడం మొదలు పెట్టాను. సూపర్ యాప్ మామ. సగం మంది అమ్మాయిలు మారిపోయారా. సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతల్ని మాత్రమే హత్య చేసే కిల్లర్ ఎవరని తెలియని పరిస్థితుల్లో ఆవేశంలో ఉన్న విద్యార్థినులు, ప్రజలు, మగాల్ని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు గుంపు గుంపులుగా వచ్చి తమకు రక్షణ కల్పించాలని కమిషనర్ ఆఫీస్ ముందు పోరాటం జరుపుతున్నారు. ఏమండి, ఒక అమ్మాయి 2-3 ప్రేమిస్తేనే కదండి ఎవరు మంచోడో చెడ్డోడో చెప్పగలదు. ఇదేమైనా తప్ప? అందుకని చంపేస్తారా? నా కూతురు శ్వేత సార్, చాలా పాపం సార్. 2 అబ్బాయిలు ప్రేమించి మోసం చేసింది సార్. చాలా భయంగా ఉంది సార్. వాళ్ళు హత్య చేస్తారేమో అని మా అమ్మాయికి రక్షణ కల్పించండి సార్. నీ కూతురు ఇద్దరు మోసం చేసింది. చెప్పనివయ్యా. నా కూతురు 4 మోసం చేసింది సార్. ముందు మా ఇంటికి సెక్యూరిటీ ఇవ్వండి సార్. యో కొంచెం జరగయ్యా. సార్ మా అమ్మాయి ఎంతమందిని ఏమార్చిందో చెప్పట్లేదు సార్. పాపం సార్ అది. ముందుల నా దానికి కూతురు security ఇవ్వండి ఎంతమందిని సార్. మోసగించిందో తెలీదు. బగిరా యాప్ ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిషేధించింది. విద్యార్థులు ఈ యాప్ ని ఉపయోగించకూడదని, అలా ఉపయోగించే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ శాఖ హెచ్చరిక చేసింది. సార్ ఈ యాప్ సర్వర్ కి ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్. ఈ యాప్ ని ఎవరు లాగిన్ చేశారు? ఐపీ అడ్రస్ ఏమో వైజాగ్ అని చూపిస్తుంది సార్. వైజాగ్ స్పెసిఫిక్ గా ఎక్కడ? గాజువాక లొకేషన్ సార్. గాజువాకలో ఎక్కడ? గాజువాక రామచారి స్ట్రీట్ సార్. మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడా? ట్రాక్ హిమ్ వెంటనే నాకు అడ్రస్ పంపించు. సార్ అది మీలే సార్. పంది మొక్కమా, ఏ గాడిద మొక్కమా, నీ కుక్క పొళ్ళ, నక్క పొళ్ళ, గాడిద పొళ్ళ, ఎలుగుబంటి పొళ్ళ, ఏ అరటి పండు తీసి నీ నోట్లో పెడతా. నీకు పని పట్టం లేదా? ఏయ్! ల్యాప్టాప్ కొనిస్తే బాగా చదువుకుంటావనుకుంటే అమ్మాయిల గురించి కంప్లైంట్ చేసి ఎవరికైనా పంపిస్తున్నావు? నానా, వాళ్ళంతా ఎవరో నాకు తెలీదు. యాప్ గురించి నా ఫ్రెండ్స్ నాకు చెప్తేనే తెలిసింది. మాలాంటి అబ్బాయిలు చావకూడదు అనుకోవడం నేరవానన్నా? అతని గురించి తెలిసినా నేను నీకు చెప్పను. చెప్పనంటావా? చెప్పండి నాన్న. అమ్మా! నాన్న, ఊరికే కొట్టద్దు. ఒకే ఒక అమ్మాయి ఫోటో యాప్ లో పెడితే చాలు, వాడే చంపేస్తాడు. ఏంటండి సార్ వాళ్ళ అబ్బాయి యాప్ యూజ్ చేస్తున్నాడు. ముందు అందరూ దాని గురించి కనుక్కోండి. సార్ పోయిన హత్యలో దొరికింది టెడీ కళ్ళు మాత్రమే కాదు సార్. దాంతో ఈ కెమెరాను డేటా ట్రాన్స్మిటర్ కూడా కనెక్ట్ అయి ఉంది సార్. ఒక కన్ను కెమెరా ఇక్కడుంది, ఇంకో కన్ను ట్రాక్ చేయగలమా? మొబైల్ యాక్టివ్ గా ఉందంటే లొకేషన్ ఇస్ వెరీ ఈజీ టు ఫైండ్. కమాన్ లెట్స్ ట్రాక్ హిమ్. కమాన్ త్వరగా ట్రాక్ చేయండి. ఓపెన్ అవుతుంది సార్. సార్ కెమెరా ఓపెన్ అయింది సార్. అమ్మాయి మొబైల్ యాక్టివ్ గా ఉందో చూడండి. సార్ ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ కెమెరా ముందు నిలబడింది. ఎవరయ్యా అది? సార్ లొకేషన్ ట్రాక్ Yes, sir, చేయండి yes, సార్. sir. సార్ మధురవాడు సార్. మధురవాడ. మణి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయి. చేస్తున్నాడు సార్. హే టెడీ బేర్ రోబో, ఏంటి వెనక్కి వెళ్తుంది? ఏ కూర్చో. హలో సార్ కనెక్ట్ అయింది సార్. హలో హలో, నేను అసిస్టెంట్ కమిషనర్ సాయి కుమార్ ని. మీ ఇంటికి టెడీ బేర్ వచ్చింది కదా? అవును. అది బొమ్మ కాదమ్మా, నేను చెప్పడానికి వచ్చింది. ఏం చెప్తున్నారు సార్? దేశం మొత్తం కరోనా వైరస్ కోవిడ్-19 గురించి భయపడుతోంది. గుర్తుంచుకోండి, మీరు అయ్యో, ఇదొకటి. కోవిడ్ వచ్చిన వ్యక్తుల్ని అసహ్యించుకోకండి. వాళ్ళకి మీ వంతు సహాయం చేయండి. మీకోసం డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ ఎంతో శ్రమిస్తున్నారు. హలో, ఇంకా రాలేదా?